రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసింది ఎవరు, అటాక్ ఎలా జరిగింది, అటాక్ చేసిన వాళ్ళ వివరాలు చెప్తే వాళ్ళకి 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అపోజిషన్ పార్టీ చేశారని ఇప్పుడు మినిస్టర్లు, మంత్రులు, వైసీపీకి సంబంధించి అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్న పరిస్థితి. బట్ నిజంగా అటాక్ అపోజిషన్ చేయించారా, వాళ్ళే చేయించుకుని ఇలా డ్రామాలు చేస్తున్నారు, వాళ్ళకి అలవాటే అని చెప్పేసి టీడీపీ నుంచి, జనసేన నుంచి కౌంటర్స్ కూడా వస్తున్నాయి. ఇదే అంశం మీద మాట్లాడుతూ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మీకు ఈ దాడి చూసిన తర్వాత అంటే ఇప్పుడు ట్రోలింగ్ అంతా కూడా మళ్ళీ మొదలుపెట్టారు. ఇంతకుముందు కోడి కత్తి, లేదంటే బాబాయ్ గొడ్లే అని చెప్పేసి ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు పూలదండ వేస్తున్న వీడియో, దండేసినప్పుడు లేదు, దండ తర్వాత చూస్తే దెబ్బ ఉంది, అది ఎట్లా ఉంది, అది రాయితోనే ఉందా, అంతమంది సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎట్లా తగిలింది, అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. అపోజిషన్ చేయించారని. అసలు మీకు ఇదంతా చూసిన తర్వాత నిజంగా డ్రామా జరిగిందని ఏమైనా అనిపించిందా? ఒకటి, ఫస్ట్ ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కి భద్రత లేనప్పుడు డీజీపీ గారు ఫెయిల్ అయ్యారు, ఫస్ట్ చీఫ్ సెక్రటరీ గారు ఫెయిల్ అయ్యారు. మన పెన్షన్స్లో మన లిక్కర్ దాంట్లో వాసుదేవరెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అంటే ఇది రెడ్లే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్నే మనం కాపాడుకోలేని పరిస్థితుల భద్రత వైఫల్యం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏం కాపాడి మనం ఎలక్షన్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ సూటి ప్రశ్న, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నెంబర్ 1. అక్కడ మనం టోటల్గా ఒక 5-6 పాయింట్లు మనం మాట్లాడుకుని ఉండగలిగితే ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ రాయి తగిలిందా, గులకరాయి తగిలిందా, దెబ్బ తగిలిందా, పెద్ద రాయి తగిలిందా, లేకపోతే చిన్న ప్లాస్టిక్ తగిలిందా అనేది మనకు తెలుస్తుంది. మనకి మామూలుగా ఇన్వెస్టిగేషన్లో టీవీ మీరే మొత్తం టోటల్గా మాట్లాడుతూ మొత్తం ఇన్వెస్టిగేషన్ టీవీ వాళ్ళే చేసేసారు. స్కూల్ మధ్య నుంచి వచ్చిందని ఒక నిర్ధారణకు వచ్చారు. స్కూల్ మధ్య నుంచి వస్తే దాదాపు 50 అడుగుల దూరం ఉంటుంది. 30 నుంచి 50 అడుగుల దూరం ఉంటుంది. ఆ 50 అడుగుల దూరం నుంచి ఒక రాయి ఫోర్స్లో రావటానికి ఒక పెద్ద రాయి అయితే అక్కడెక్కడ దొరుకును, ఒక చిన్న రాయి అయితే అంతదాకా రాదు. ఎందుకంటే ఒక డాక్కన్ వేసుకొని బోధద్దంతో మన వెనకాల చీఫ్ సెక్యూరిటీ వెనకాల ఉంటారు. వాళ్ళకి బోధద్దంలో ఎంత దూరం నుంచి ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ కనబడుతుంది. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారా? బ్యాగ్ పట్టుకొని మొత్తం బాంబులు ఏమైనా నిర్వీర్యం చేయడానికి ఒక మనిషి ఉంటాడు, వాళ్ళు ఫెయిల్ అయ్యారా? ఆల్రెడీ డాగ్స్తో వాటితో ముందే క్లియర్ చేసుకుని 2-3 కిలోమీటర్ల దాకా ముందే క్లియర్ చేసి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారా? పోలీసులు అక్కడ కమిషనర్ నుంచి, డీసీపీ నుంచి, ఏసీపీ నుంచి పోలీసుల దాకా వాళ్ళు ఫెయిల్ అయ్యారా? ఇంటెలిజెన్స్ వింగ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఫెయిల్ అయిందా? ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయిందా? ఇంతమంది ఉంటుండగా అక్కడి నుంచి ఆ చీఫ్ మినిస్టర్ గారికి ఎలా తగిలింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తగిలింది అనేది ప్రశ్న రాష్ట్రంలో ఇదొక చర్చగా జరిగిపోయింది. జరిగిన 10 నిమిషాల్లో 5 నిమిషాలు 10 మినిట్స్ లోపల సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టారు. విపరీతమైన పోస్టులు పెట్టి ఒకరు కన్నీరు కాల్చడం జరిగింది, ఒకరు వచ్చి ఏడుస్తూ, ఒకరు ఇంకొకటి అన్నగా జరిగిపోయింది, అన్న ఓకే, ఇట్స్ డిఫరెంట్ పోస్టర్స్ సోషల్ మీడియాలో కొన్ని లక్షల పోస్టులు పెట్టారు. ఎలా ఈ 10 నిమిషాల్లో సాధ్యమైంది? ఎందుకంటే మినిమం మనం పోస్ట్ పెట్టాలన్నా మినిమం ఒక 10 మినిట్స్ అండ్ 20 మినిట్స్ పడుతుంది. జరిగిన తర్వాత ఒక 30 మినిట్స్ అని టైం తీసుకోకుండా జరిగిన సిచ్యువేషన్ వెంటనే మీకు ఇలా సోషల్ మీడియా పోస్టులు ఎలాగొచ్చాయి. ఒక 2 టీవీ కెమెరాలు మొత్తం టోటల్ అగ్రస్థానంలో ఉన్న ఛానల్స్ గబగబా వెళ్ళిపోయి ఒక నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ నాయకుల దగ్గర ఎలా బయటలు తీసుకోగలిగారు, ఎలా 20 నిమిషాల్లో మీరు లైవ్లో ఎలా టెలికాస్ట్ ఇవ్వగలిగారు, ఏకదాటి మీద రాత్రి 1 గంట దాకా మీరు మొత్తం టోటల్గా బయటలు తీసుకుంటూ కంటిన్యూ ఎలా చేయగలిగారు, ఇవన్నీ అనుమానించదగ్గ విషయాలు. అలాగే మొత్తం టోటల్గా వీళ్ళందరూ రెడీగా ఉండి మొత్తం టోటల్గా నాయకుల మీద జరిగిన దాడిని ఏకదాడిగా ఖండించుకుంటూ అప్ టు మొత్తం సాటి శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకుంటే, మొత్తం ఇక్కడ దాకా తీసుకుంటే, సిదిరి అప్పలరాజు గారి దగ్గర తీసుకుంటే, మొత్తం ఇచ్చాపురం తీసుకుంటే, మనం మొత్తం టోటల్గా నెల్లూరు దాకా తీసుకుంటే ఎలా సాధ్యమైంది? ఎలా రిపోర్టర్ వెళ్ళటానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది? రిపోర్టర్ని రెడీగా పెట్టుకున్నారా? దాడి జరుగుతుంది మీకు ముందే తెలుసా? ఇవన్నీ అనుమానించదగ్గ విషయాలు. రెండోది కరెంటు. చీఫ్ మినిస్టర్ వెళ్ళే రూట్లో కరెంటు పోవడానికి ఎక్కడ ఆస్కారమే లేదు. ఒకవేళ ఇన్ కేసు ఆ బస్సు కరెంటు తీగలతో తగులుతుందంటే అక్కడ క్లియరెన్స్ ఇవ్వరు, సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వదు.
అంటే కరెంటు లేకుండా ఎక్కడ బహిరంగ సభ జరగదు, ఎక్కడ రోడ్ షో జరగదు. ఎందుకంటే కరెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అక్కడ ఏడీని ప్రశ్నించారా, ఏఈని ప్రశ్నించారా, అక్కడ ఆల్రెడీ ఎవరైతే మన లైన్మెన్ ప్రశ్నించారా, ఎల్ఐని ప్రశ్నించారా, లైన్ ఇన్స్పెక్టర్ని ప్రశ్నించారా, వాళ్ళు ఏ టైంలో వాళ్ళ ఫోన్లు తీసుకున్నారా, ఏ టైంలో ఎందుకు కరెంట్ ఆగింది, దేనివల్ల కరెంట్ ఆగింది, చీఫ్ మినిస్టర్ గారు ఉన్న సమయంలో కరెంట్ ఎందుకు ఆగింది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారా, ఇన్వెస్టిగేషన్లో ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా, అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ప్రశ్నించారా, ఆ హౌస్ ఆఫీసర్ ఫోన్ ఏమైనా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, ఆ హౌస్ ఆఫీసర్ కాకుండా అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ ఉన్న ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరున్నారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరున్నారు, అక్కడ డీసీపీ ఎవరున్నారు, ఎవరున్నారు, వీళ్ళందరినీ ఎందుకు మీరు అసలు ఎంక్వైరీ చేయలేదు. ఆ స్కూల్లో సెక్యూరిటీ లేకుండా ఎలాగుంది, నియర్ బై 30 feet అక్కడ ఆల్రెడీ కానిస్టేబుల్ అక్కడ ఆల్రెడీ పహరా కాస్తారు, ఆల్రెడీ ఎస్ఐ ర్యాంక్ ఉన్నారు పహరా కాస్తారు. మనకు ఒక చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారంటే మొత్తం టోటల్గా పహరా మనం ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ దాకా కూడా పహరా కాస్తారు చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ. అలాంటిది మీకు 30 to 50 feet రోడ్ నియర్ ఉండేటప్పుడు ఆ గుడి పైన స్కూల్ మీదే మీరు ఎందుకు లేరు, ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు, అక్కడ ఎవరు దిగారు ఎవరు ఎక్కారు మీరు ఎందుకు చెప్పకుండా, అసలు ఆ స్కూల్ని మీరు ఆధీనంలో తీసుకోకుండా అక్కడ చీఫ్ మినిస్టర్ మీద ఎందుకు మీరు అక్కడ మీటింగ్ పెట్టించారు. నియర్ బై 30-60 feet నేను టీవీలో చూసి చెప్తున్నాను. ఇది నియర్ బై 30 feet 50 feet అన్నప్పుడు మొత్తం టోటల్గా అక్కడ ఇల్లులు ఉన్నా కూడా ఇల్లుల్లో కూడా మన కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా మన ఆధీనంలో తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉగ్రవాద చర్య జరుగుతుందా, ఇంకొకరు జరుగుతారా, ఆల్రెడీ మనం ముందు అక్కడ వచ్చేటప్పుడే 1 day బిఫోర్ అక్కడ ఇంతకుముందు పాత వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా రెక్కి నిర్వహిస్తున్నారా, కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత చీఫ్ సెక్యూరిటీ అండ్ Z+ కేటగిరీ ఉన్న వాళ్ళకి మనం కంపల్సరీ చెక్ చేస్తాం. అది రాజీవ్ గాంధీ గారు వచ్చినా, రాహుల్ గాంధీ గారు వచ్చినా, మన ప్రియాంక గాంధీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా మన అన్ని చెకింగ్ ఇస్ మన బాధ్యత కదా. అంటే సెక్యూరిటీ వైఫల్యం కనబడుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ డీజీపీ వైఫల్యం కనబడుతుంది ఇక్కడ. మన పెన్షన్స్లో అంతమంది చనిపోవడానికి కారణం చీఫ్ సెక్రటరీ వైఫల్యం కనబడుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, సాధారణంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా జరుగుతాయి. ఇక్కడ మనం 2019లో కోడికత్తి కేసు అన్నారు. ఆ కేసు ఏమైంది ఇప్పటికీ తెలియదు. ఆయన ఏమంటాడంటే ఆయనకి సానుభూతి రావాలి, ఆయన సీఎం అవ్వాలనే ఉద్దేశంతో నేను చేశాను అని ఆయన అంటున్నాడు. ఏది నిజం ఏది అబద్ధం దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయిందంట. అదే అంటున్నా, మళ్ళా వచ్చి అక్కడ తర్వాత వచ్చి అది సరిపోలేదు ఆ డోస్ అని వెంటనే గొడ్డల పోటు. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. వివేకానంద రెడ్డి గారు ప్రచారంలో తీసుకెళ్లారు. మళ్ళీ ఏమన్నారు, దేవుడికి తెలుసు నాకు తెలుసు, దేవుడికి తెలుసు నాకు తెలుసు, మీరు చెప్పరు దేవుడికి చెప్పడు. ఆ కేసు అలా నిర్వార్యం అయిపోయాయి, గవర్నమెంట్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు చెల్లెళ్ళిద్దరూ మొత్తం టోటల్గా ఆ అడుగుతున్న ప్రశ్నలకి దాట వేయటానికి, అడుగుతున్న ప్రశ్నలకి మొత్తం టోటల్గా చెప్పడానికి సమాధానం లేక దాన్ని మొత్తం టోటల్గా డైవర్ట్ చేయడానికి, ఆ సమాధానాన్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళని నిర్వీర్యం చేయడానికి, వాళ్ళకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడానికి మీ పార్టీలోనే ఒక బెల్ట్తో ఒక ప్లాస్టిక్తో కొట్టించుకున్నారు ఏమో అనేది డౌట్. ఎందుకంటే 30 feet దాటి 30 feet 50 feetలోంచి అది కానీ ఒక బెల్ట్తో కానీ ఒక ఎయిర్ గన్తో కానీ కొడితే షార్ప్ షూటరే చేసుకుంటాడు. కానీ కొడితే రాయి అయితే మొత్తం ఇంచుమించు లోన్ నుంచి అటు బయటకు వెళ్ళిపోతుంది వెరీ సీరియస్లీ. ఒక రాయి కాకుండా ఒక చిన్న ప్లాస్టిక్తో ఏదో అయితే దెబ్బ తగులుతుంది. కనుక ప్లాస్టిక్తోనే జరిగి ఉండొచ్చు అనేది. రాయి అయితే చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మీ టీవీలో చెప్తున్న 30 or 50 feet రోడ్ దగ్గర నుంచి అయితే అది ప్లాస్టిక్తోనే అయ్యి ఉండొచ్చు, షార్ప్ షూటరే చేసి ఉండొచ్చు. అది పార్టీలోనే చేసుకొని సానుభూతి కోసం శర్మిలమ్మ సునీతమ్మది డైవర్ట్ చేయడం కోసం ఇది ఒకటి క్రియేట్ చేశారా, ప్రతిపక్షం మీద నెప్పం నేసేద్దామని. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఈ భారతిరెడ్డి గారు, లేకపోతే ఆ పార్టీ వాళ్ళు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఇది ప్లాన్ చేసి ఉంటారా అనేది జనాల అనుమానం అడిగి, ఆ అనుమానాలు నిగ్గు తేల్చాలి అంటే వెరీ సీరియస్గా ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఒక అబ్జర్వర్ని పెట్టి ఎలక్షన్ కమిషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే సెంట్రల్ని తీసుకొచ్చి ఇది ఇన్వెస్టిగేషన్ చేసి కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి తప్ప చీఫ్ సెక్రటరీ గారిని ఇమ్మీడియట్లీ రాజేందర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ ఎవరైతే 5 రెడ్లు ఉన్నారో అందరినీ రెడ్లు ముందు రిలీవ్ చేసి
ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా నడిపించి ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే ఇక న్యాయం జరగలేనప్పుడు, రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే వైఫల్యం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఎలా కాపాడుకోగలుగుతారు? ప్రతిపక్ష నాయకుడి మీద రాయి పడింది, కేసు రిజిస్టర్ చేయలేదే. ప్రతిపక్ష నాయకుడి మీద పవన్ కళ్యాణ్ మీద రాయి పడింది, కేసు రిజిస్టర్ చేయలేదే. రేపు వీళ్ళ మీద ఎవరు రాయి వేస్తే ఎవరు బాధ్యులు? ఇక్కడ 100% కేంద్ర బలగాలతో పహారా కాస్తూ ఎలక్షన్ జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. రేపు 19 నోటిఫికేషన్ బిఫోర్ కేంద్ర బలగాలు రావాలి. లేదంటే ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి వెనక్కి పెట్టి ముందు షెడ్యూల్ వేరే ఎలక్షన్ పెట్టి, ఇది లాస్ట్ జూలై ముందు జూన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేలో ఎలక్షన్ పెట్టి కేంద్ర బలగాలతో 2 దఫాలుగా ఎలక్షన్ జరిపించి న్యాయమైన బద్ధంగా ఎలక్షన్ జరగాలి తప్ప ఇలాగ సందర్భంలో ఒక చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడు సెక్యూరిటీ లేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఎలా ఎలక్షన్ జరుగుతుంది? రేపు ఇంకా మీ నామినేషన్ వేయకుండానే జరుగుతుంది కాబట్టి కేంద్ర బలగాలు నామినేషన్ రోజే రావాలి. నామినేషన్ నుంచి అప్ టు మే 13 దాకా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరగాలి. రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇక్కడ ఎందుకంటే వీళ్ళని రేపు షర్మిలమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి, సునీతమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఇక్కడ ఒక ఇండికేషన్ కనబడుతుంది. మన కోడికత్తి కేసు చూసాం, గొడ్ల పోటు చూసాం, ఇప్పుడు మళ్ళీ ఈ కేసు చూస్తున్నాం. మళ్ళా తర్వాత ఏదైనా జరగవచ్చు కనుక 100% అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నిర్వేత్తు చేసే పని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి భద్రత పెంచాలి, వాళ్ళ చెల్లెమ్మలకి ఇద్దరికి భద్రత పెంచాలి. ఎలక్షన్స్లో స్వేచ్ఛగా ఓటేసుకునే విధంగా జరగాలి. కనుక ఎలక్షన్ కమిషను డీజీపీ గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి, చీఫ్ సెక్రటరీ గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి, వాసుదేవరెడ్డి గారు మొత్తం టోటల్ మందులు ఏర్లే పారుతున్నారు కాబట్టి ఫెయిల్ అయ్యారు కాబట్టి, అలాగే ధర్మారెడ్డి గారు అక్కడ వాళ్ళు టోటల్గా ఎలక్షన్స్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్లో కొన్ని వాటిలో వచ్చారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ముందు పక్కన పెట్టి ఒక సిన్సియర్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఎలక్షన్ నడిపిస్తూ కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి. ఇది ప్రతిపక్ష కుట్ర, అధికార పక్ష కుట్ర. నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది. నిగ్గు తేల్చిన తర్వాత ప్రజలు నిర్వార్యం అవుతారు. ఎందుకంటే గతంలో కోడికత్తి కేసు కానీ, ఈ కేసు కానీ, మన బాబాయ్ కేసు కానీ 2 కేసుల్లో కూడా ఎవరు ఏంటని ఇప్పటికీ తెలియదు. 3వ కేసు కూడా నిర్వార్యం అయిపోకూడదు. జనాలకు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేస్తున్నారు అనేది తెలియాలి. ఇది రాయి దెబ్బ కాదు. అందుకంటే రాయి దెబ్బ అయితే చాలా పెద్ద దెబ్బ, ప్రాణానికి ప్రమాదం వస్తుంది. కనుక ఒక ప్లాస్టిక్తో వాళ్ళు కాకిలను కొట్టేది కోయిలతో, దాంతో ఏదైనా షార్ప్ షూటర్ ఇది చేసి కావాలనే అధికార పక్షం వాళ్ళు చేయించుంటారేమో అనేది ఇది అనుకుంటున్న మాట. ఇది నిజమా అబద్ధమా అనేది ఇన్వెస్టిగేషన్లో తేల్చాలి. రాయా దొరకలేదు, ప్లాస్టిక్ దొరకలేదు, అక్కడ మనిషి దొరకలేదు, 2 లక్షలు బహుమతి ఇస్తున్నారు. అంటే ఫెయిల్ అయినట్టు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నారా? లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నారా? చీఫ్ డీజీపీ గారు ఫెయిల్ అయిన ఒప్పుకుంటున్నారా? ఒక చీఫ్ మినిస్టర్గా భద్రత లేనప్పుడు ఇక సామాన్యులకు భద్రత ఏముంటుంది? సామాన్య ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఏం భద్రత ఉంటుంది? ఎంపీ క్యాండిడేట్లకు ఏం భద్రత ఉంటుంది? మీరు లాస్ట్ టైం 5 మినిస్టర్ ఆఫ్ ఇండియా 5 మినిస్టర్ వచ్చేటప్పుడు కూడా ఫెయిల్ అయ్యారు, ఎలక్షన్స్లో ఫెయిల్ అయ్యారు, సెక్యూరిటీలో ఫెయిల్ అయ్యారు. కనుక ఇవన్నీ కూడా వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి, లాండ్ ఆర్డర్ వైఫల్యాలు కనబడుతున్నాయి కాబట్టి రేపు ఫ్యూచర్ వీళ్ళతో పాటు ఇలాగే ఇదే టీంతో ఎలక్షన్స్కి వెళ్ళడం అనేది అసాధ్యం. కనుక మొత్తం టీంను మార్చి కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర లేకపోతే అది ప్రతిపక్షం కుట్ర అనేది ఇది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దయచేసి మీకేమనిపించింది ఇదంతా చూసింది? ఇది నాకు తెలిసింది అధికార పక్షం కుట్రలాగే కనబడుతుంది. ఎందుకంటే కరెంటు పోవడం ఏంటి, అక్కడ సెక్యూరిటీ వైఫల్యం ఏంటి, ఆల్రెడీ మొత్తం టోటల్గా సెక్యూరిటీగా అసలు ఒక మనిషిని కూడా లోనికి పంపించిన వాళ్ళు 30-50 మీటర్ల దూరంలో స్కూల్ ఉంటే స్కూల్లో సెక్యూరిటీ లేకపోవడం ఏంటి, ఒక కానిస్టేబుల్ లేకపోవడం ఏంటి, పక్కన సెక్యూరిటీ లేకపోవడం ఏంటి, ఆ స్కూల్ లోనికి వచ్చి ఎలాగ దాన్ని షూట్ చేయగలిగాడు, ఎలా కిందకి వెళ్ళగలిగాడు, అక్కడ పోలీసులు లేకపోవడం ఏంటి, ఇవన్నీ మొత్తం టోటల్గా వైఫల్యం కనబడుతుంది. ఇది పోలీసుల వైఫల్యం లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే కరెంటు వాళ్ళ వైఫల్యమా, వీళ్ళని ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఇది అధికార పక్షం కావాలని ఇవన్నీ కుమ్మక్కై చేసి ప్రతిపక్షం మీద నింపేసి అక్కడ చెల్లెమ్మలు ఇద్దరు మాట్లాడుతున్న మాటలని డైవర్ట్ చేద్దాం, ఈ మీడియాని డైవర్ట్ చేసి అది ఇటు చర్చించుకునే విధంగా 3 రోజుల్లో సక్సెస్ అవుతాం అని అనుకున్నారు. కాబట్టి అది సక్సెస్ అయ్యారేమో, మీడియాని అటు తిప్పుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారేమో అని అనుకుంటూ చెల్లెమ్మల వాయిస్ తగ్గించడం కోసం ఇది చేశారేమో అని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల్ని రెచ్చగొట్టారు, రాళ్లతో కొట్టండి అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఇంతకుముందు సభలో.
దానికి సంబంధించి ప్రజలు రెచ్చిపోతున్నారు. ఆయన చేసిన సపోర్ట్ వల్ల, ఆయన అట్లా మాట్లాడడం వల్ల ఈ అటాక్ జరిగిందనేది కొంతమంది వాదన. అది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల సభలో ఉరేసిమన్నారు, కాల్చిమన్నారు. ఇది అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారిని కాల్చారేంటి? ప్రతి వాళ్ళు కూడా ఆవేశాలతో ఎలక్షన్లో మాట్లాడతారు. ఆవేశాలు తీసుకొని ప్రజల్ని మనం తప్పు పట్టొద్దు. మీరు ఆడుతున్న రాజకీయ చదరంగంలో ప్రజలను పాములు చేయొద్దు. ప్రజల విజ్ఞులు. మే 13th ఎవరికయ్యాలో ఓటు వాళ్ళకి తెలుసు. మీరు ఆళ్ళని చేయొద్దు. ప్రజల విజ్ఞులు. జగన్మోహన్ రెడ్డి గారు కాల్చీరు, జగన్మోహన్ రెడ్డి గారు వేసిరు, ఈయన చంద్రబాబు నాయుడు గారు కొట్టిరు. ప్రజలు ఓటుతో ఆ ఓటు అనే ఒక వాల్యూతో మే 13 చేస్తారు తప్ప, వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధంతో చూపిస్తారు తప్ప, ఇలాగ వాళ్ళు ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మీ సెక్యూరిటీ ఏమవుతుంది? మీ సెక్యూరిటీ వైఫల్యాలు ఒప్పుకోండి. అంటే ఇక్కడ జనాల్లోకి వచ్చి జనం మధ్య నడుస్తున్న సభ అది. ఆ సభ జనం మధ్యలో లేడు. బస్సు పైన ఉన్నాడు, బస్సు చుట్టూ జనం ఉన్నారు. వేల మంది పోలీసులు ఉన్నారు. నాట్ ఓన్లీ 100 మంది, వేల మంది పోలీసులు ఉన్నారు, వేల మంది కార్యకర్తలు ఉన్నారు, వేల మంది మొత్తం టోటల్గా ఉన్నారు. ఇన్ సెక్యూరిటీ అండ్ చీఫ్ మినిస్టర్ ఇస్ ½ కిలోమీటర్ టోటల్ ఇన్ సెక్యూరిటీ ఆధీనంలో తీసుకుంటాం మనం. ఇది నేనేం చెప్పట్లేదు. ఇది నేను గతంలో చూసినవే. మీరు ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ అంటే ఒక ఆధీనంలో మనం ఎక్కడెక్కడ ఉన్నా ఆధీనంలో తీసుకుంటాం. అలాంటిది నియర్ 50 feet అంటున్నారు. 50 feet ఉంటే ఆ స్కూళ్ళ పైన ఎందుకు మీరు పోలీసులు పంపించలేదు? పంపిస్తే వాళ్ళని ఎందుకు మీరు కనిపెట్టలేకపోయారు? వాళ్ళు కిందన మన పోలీసులు ఉండాలి కదా, కిందన కూడా సెక్యూరిటీ ఉండాలి కదా. ఎవరిని పైకి ఎక్కనివ్వకుండా, ఇంట్లోకి ఎక్కనివ్వకుండా, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంట్లో అక్కడ ఇంట్లో మొత్తం టోటల్గా పైన డాబాల మీద అన్నింటి మీద కాపలా కాయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఎక్కడ వైఫల్యం చెందింది? కనుక వాళ్ళని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? మీరు ఎందుకు కరెంటు తీశారు? ఆ కరెంట్ తీసుకోవడం ఏడీని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఏఈని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎక్కడికి కుట్ర దాగి ఉంది? వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళు ఫోన్లన్నీ రికవరీ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రతిపక్షం చేసిందా, అధికార పక్షం చేసిందా, కావాలని చేసిందా, లేకపోతే అధికార పక్షమే కావాలని చేసుకుందా అనేది బయటపడిపోతుందని. సింపుల్ ఈస్ థింగ్. కరెంటు పోవడం అనేది ఎప్పుడూ జరగదు. చీఫ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు కరెంట్ ఉండాలి. చీఫ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు రోడ్డు క్లియర్ ఉండాలి. చీఫ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు జనాలతో, కొన్ని వేల మంది జనాలతో రాష్ట్ర చీఫ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు అవన్నీ ఫార్మాలిటీస్ అండ్ ప్రోటోకాల్ని పాటించలేనప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీరు ఎవరికో బహుమతి ఇవ్వడం ఎందుకు? మీకు వెళ్ళిన గులకరాయి అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, ఎందుకు దొరకలేదు? పడిన గులకరాయి కిందైనా పడాలి, పడిన గులకరాయి ప్లాస్టిక్ అయినా కిందైనా పడాలి, లేకపోతే బస్సులోనైనా పడాలి. ఒకటి పడితే ఒకటి కనుపోతుంది, ఒక దెబ్బ తగులుతుంది. 2 పడ్డాయి, అదే గులకరాయి ఇద్దరికి వెళ్తుంది కదా. ఒకటే అంటే ఇద్దరు కొట్టు ఉండాలి. ఫస్ట్ 1, సెకండ్. మరి అక్కడ వేసేటప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ, ఇలాంటివన్నీ ఆపడానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా. చీఫ్ మినిస్టర్ ప్రాణం కాపాడడానికి అక్కడ ఏదైతే మొత్తం బుల్లెట్ వచ్చినా కూడా ఆపడానికి సెక్యూరిటీ ఉంటుంది కదా. వాయిస్ సెక్యూరిటీ ఈజ్ దేర్. సెక్యూరిటీ ఏమైంది? అక్కడున్న సెక్యూరిటీ ఏమైంది? ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీడమ్ ఇచ్చినా అలాంటి వస్తప్పుడు అడ్డుకోవటానికి, వాళ్ళకి ఆ దెబ్బ కాయటానికి వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ, అంటే చీఫ్ మినిస్టర్ గారిని కాపాడటానికి వెనక నుంచి భూతార్థాలతో పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళకి వెరీ లాంగ్ నుంచి కనబడుతుంది ఎక్కడి నుంచి ఏమొస్తుందో. వాళ్ళంతా ఏమయ్యారు అంటే ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యమా, మీరు కావాలని మీ అందరూ కలిపి కుట్ర జరిగిందా? ఇది జరగాల్సిన ఇన్వెస్టిగేషన్. ఓకే, మేబీ ఇది ప్లాన్డ్గానే చేస్తుంటే ఇదేమన్నా ప్లస్ అవుతుందంటారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి? ఏమండి, ప్రజలు విజ్ఞులు, ప్రజలకు అర్థమవుతుంది. మన కోడికత్తి కేసు ఏంటి, మన బాబాయ్ గొడ్ల పోటీ ఏంటి, ఇదేంటి అని అన్నీ అర్థమవుతున్నాయి. ఇలాంటి ఒక చిన్న దెబ్బ తగులితే ఎవరో చేశారంటే నమ్మే మనుషులు ఎవరు లేరండి. మీకు ఒకటే మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కేసు అది నిజమో అబద్ధమో దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు. అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మరి 57 సీట్లకి ఇచ్చి 200 సీట్ల పైన రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. ఎందుకు మరి సానుభూతి రాలేదు? జనాలు విజ్ఞులు. ఓటు అనే ఆయుధంతో వాళ్ళు కంపల్సరీ తీర్పు చెప్తారు. మనకి సానుభూతి వస్తుంది అనుకోవద్దు. మీరు ఒక్క ఛాన్స్ అని అడిగారు, అక్కడ సానుభూతి ఆ రోజు ఆ సానుభూతి రావడం అనేది వాస్తవం. సానుభూతి జరిగింది, ఈసారి జరగదు. మీరు చంద్రశేఖరరావు గారిని చూశారు, కేసీఆర్ గారిని. మీరు నాకు ఓటు వేయకపోతే నేను ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చుంటా, నాకేం లేదు, నాకేం అవసరం లేదు అన్నారు. ఇంట్లో కూర్చోబెట్టారు.
ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత మొన్న వచ్చారు, మీ రైతుల కోసం నేను వస్తా, నేనే పోరాడతా, నేనే తిరుగుతా, ఒక 50,000 మంది వేసుకొని తిరుగుతా అంటే ఒక అవ్వ అన్నది. అయ్యా నువ్వు మొన్న వచ్చిన అప్పుడు అదే నువ్వు ఆ రోజు అని ఉంటే బాగున్నావు, నేను మీతో పాటు ఉంటాను, ఓడినా గెలిచినా మీతో పాటు ఉంటానంటే నీకు ఓటు వేసేవాళ్ళమి. నువ్వు ఇంట్లో కూర్చుంటాను అన్నావు కదా, ఏజ్ అయిపోయింది రెస్ట్ తీసుకుంటావేమో అనుకొని మేము నీకు ఓటు వేయలేదు, ఆ అబ్బాయికి వేసామయ్యా. ఇప్పుడు మళ్ళీ వచ్చి మాతో పాటు వచ్చి నువ్వు కూర్చుంటాను అంటున్నావు, అయ్యయ్యో మేము ఎంత పని చేసామని. అంటే రాజకీయాలకి శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. నేను ఇంటికి వెళ్ళి కూర్చుంటాను అంటే కూర్చోబెట్టారు, నువ్వు మళ్ళీ వస్తానంటే నేను రానివ్వటానికి అవతరకాశ చోటు దొరకాల. ఓకే, అంటే దీనికి సంబంధించి ఎందుకు ఈ ఉదాహరణకి చెప్పుకుంటూ వచ్చానంటే కేసీఆర్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా యాస్కారాలు ఉండవు. ప్రజల దగ్గర ప్రజల విజ్ఞులు, ప్రజలు ఆల్రెడీ యూత్ అనేది మొత్తం టోటల్గా మారిపోయింది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కనుక ఇలాంటివి చీప్ టిక్స్ అనేది నమ్మరు. మే 13 అనేది మనకు ఉంటుంది. రెండోది ఏంటంటే చెల్లుళ్ళు ఇద్దరిని వాళ్ళ వాయిస్ని బయటికి వెళ్తుంది కాబట్టి విమలమ్మ గారు మొత్తం టోటల్గా చెప్పింది కూడా జనాలు నమ్మలేదు కాబట్టి, చెల్లెలు ఇద్దరిని నమ్ముతున్నారు కాబట్టి, ఇక్కడ బ్యాడ్ వస్తుంది కాబట్టి దాన్ని మొత్తం మీరు టోటల్ డైవర్ట్ చేయడం కోసం ఇది చేశారేమో అని జనాలు అంటున్నారు. అది ఎంత దాకా అయిందో అంటే రేపు ఉదయం ఆ చెల్లెలు ఇద్దరికి కూడా సెక్యూరిటీ అనేది ఎలక్షన్ కమిషన్ వెరీ సెక్యూరిటీ ఫుల్ ఇవ్వాలి, టైట్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకనంటారు? ఎందుకంటే రేపు వాళ్ళకి ప్రాణహాని ఉంది కంపల్సరీ. ఓకే, ఇది ఇంటిమేషన్ మాత్రమే. గొడ్లపోటు వివేకానంద రెడ్డి గారికి జరిగిన సిచ్యువేషన్ కోడికత్తి తర్వాతే జరిగింది. కనుక వాళ్ళకి ఏ హాని జరగకూడదంటే కంపల్సరీ ప్రాణహాని ఉంది కాబట్టి అది అధికార పక్షం అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, వాళ్ళిద్దరి మీద సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎలక్షన్ కమిషన్కి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూకి సంబంధించి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కొంచెం సెటైరికల్గానే కౌంటర్ వేస్తున్నారు ఈ ఇష్యూకి సంబంధించి. అంటే ఖండించారు, బట్ సెటైరికల్గా వాళ్ళ సభల్లో దీనికి సంబంధించి వాళ్ళు కావాలని చేసి ఉంటారు అంటున్నారు. నిజమే అంటారా? వాళ్ళేమో వీళ్ళేమో వాళ్ళని, నేను ఒకటే క్లాస్ ఒక యుద్ధం మొదలైనట్టు. నేను ఒకటే క్లాస్ కూడా చదవలేదు. నాకే ఇంత ఇన్వెస్టిగేషన్లో ఇన్ని ఆలోచనలు వస్తే 14 సంవత్సరాలు సీఎం, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గారికి తెలియదండి. ఏమండి, ఆల్రెడీ 25 సంవత్సరాల నుంచి అగ్ర హీరోగా ఉండి 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిట్లు ఆటలు పోట్లు ఉండి పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎదుటివాళ్ళతో తిట్టించుకొని గట్టిగా అయిపోయి ఆయన అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఆయనకు తెలియదండి. అంటే వీళ్ళందరికీ కూడా రాజకీయంగా తెలుసు. ఓకే, దెబ్బ తగిలింది అనేటప్పటికీ నరేంద్ర మోడీ గారు కూడా ఖండించారు, స్టాలిన్ గారు ఖండించారు, కేటీఆర్ గారు ఖండించారు. అందరూ ఖండించాలి, అందరూ ఖండించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్కే భద్రత లేనప్పుడు రాష్ట్రాన్ని ఏం కాపాడగలుగుతాం మనం? ఈజ్ అ లాండ్ ఆర్డర్ ఇస్ ఫెయిల్యూర్. ఒక చీఫ్ మినిస్టర్ని ఎప్పుడైతే కాపాడుకోలేకపోయామో, జరగరానిది జరుగుంటే, మన చీఫ్ మినిస్టర్ని కాపాడుకోలేకపోయింటే మనం ఈరోజు రాష్ట్రానికి ఏం సమాధానం చెప్పగలుగుతాం? మన ప్రధానమంత్రి సభలో తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది. అనగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. ఆ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నివేదిక చేయాలి. మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ చీఫ్ సెక్రటరీ మొత్తం టోటల్గా పెన్షన్స్లో 20 దాదాపు చాలామంది చనిపోయారు పెన్షన్లో. అంటే అది మీ వైఫల్యమే కదా, చీఫ్ సెక్రటరీ వైఫల్యమే కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాళ్ళకి ఇంకో మార్గం చూసి ఇవ్వండి అని చెప్పింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు మన దగ్గర ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి తీసుకెళ్ళి ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోయాం? మనం ఇక్కడ రప్పించి వాళ్ళ ఎండ్లో ఎందుకు చంపాం? అంటే ఈజ్ అ ఫెయిల్యూర్ అండ్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ మన ప్రధానమంత్రి సభలోని ఫెయిల్ అయ్యింది. అంటే ఫెయిల్యూర్ ఆఫ్ డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు దాంట్లో జరిగిన దాంట్లో ఫెయిల్ అయింది కదా. కరెంటు ఎక్కడ లేకుండా ఉంటుందా? ఈ కుంటి షాకులు కావా? ఒక నియర్ 50 feet ఉంటప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉండదా? ఓకే, రైట్. బట్ ఏంటంటే ఇప్పుడు ఏం జరిగినా కానీ ఖండించారు. సో ఆయన మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఆయన జనాల్లోకి వచ్చి తిరుగుతున్నారు. సో యాజ్ యూజువల్గా అందరూ కూడా వాళ్ళ సభల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. బట్ ఇప్పుడు అటెన్షన్ అంతా ఏం జరిగినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెన్షన్, ఇప్పుడు దాని గురించి అందరూ మాట్లాడుతున్న పరిస్థితి, అపోజిషన్ చేశారు అని చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. సో అటెన్షన్ అంతా అటువైపు కొంచెం వెళ్ళినట్టే కదా. సక్సెస్ అయ్యారు. ఎందుకు సక్సెస్ అయ్యారంటే అక్క చెల్లెలు ఇద్దరూ మాట్లాడుతున్న మాటలని డైవర్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుకునే విధంగా మీడియాని తిప్పారు, సోషల్ మీడియాని మొత్తం తిప్పారు. అదొక్కటే సక్సెస్ అయ్యారు. ఎలక్షన్స్లో సక్సెస్ కారు. ఎలక్షన్స్లో జనాలు విజ్ఞులు. మే 13 ఇవన్నీ కూడా రాజకీయానిగా మీరు మాట్లాడుకుంటున్న మాటలే తప్ప జనాలు మాత్రం ఎట్టి బస్సులు ఎవరికి ఓటేయాలో ఓటేయాలో తెలుసు. కానీ షర్మిలా గారు, సునీతమ్మ గారు మాట్లాడిన మాటలని సోషల్ మీడియాలో డైవర్ట్ చేయగలిగారు, సక్సెస్ అయ్యారు. ఓకే, అంతే తప్ప ఎలక్షన్స్లో సక్సెస్ కాలేరు.
అప్పుడు కోడికత్తి కేసు సక్సెస్ అవ్వచ్చు, బాబాయ్ గొడ్లపోటు సక్సెస్ అవ్వచ్చు. ఇది సక్సెస్ కావడానికి అవకాశాలు లేవు. ప్రతిపక్షాలకు ఆస్కారం లేదు ఈ మీద దాడి చేయడానికి. ఆలకాలు దాడి చేయించుకొని ఆ చెల్లులిద్దరూ దాన్ని సోషల్ మీడియాలో మొత్తం టోటల్ వైరల్ చేసి వాళ్ళని తిప్పడం కోసం, వాళ్ళని ఆపడం కోసం చేసిన ఇది కుట్ర కింద భావించి రేపు ఎలక్షన్ కమిషన్ అందుకనే సీరియస్గా కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరిపించాలి. రేపు మే 13 దాకా కేంద్ర బలగాలు రావాలి, రాష్ట్రపతి పాలన ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ప్రతిపక్షాలకు ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. అన్ని ప్రతిపక్ష పీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మన చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, షర్మిలమ్మ కావచ్చు, సునీతమ్మ కావచ్చు, వెరీ టైట్ సెక్యూరిటీ ఈజ్ ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి ఏప్రిల్ 19 నుంచి అప్ టు మే 13 దాకా. లేదు అనుకుంటే ఒకవేళ సాధ్యం కాకపోతే పోస్ట్పోన్ చేసే ఎలక్షన్స్ మళ్ళీ కేంద్ర బలగాలతో నడిపించాలి తప్ప ఇప్పుడు ఎలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ నడిపించలేరు. ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎలక్షన్ నడిపించలేరు. కనుక దయచేసి వాసుదేవరెడ్డి గారు మందు ఏర్లే పాలుతుంది కాబట్టి ఆయన్ని కూడా ఇమీడియట్లీ పక్కన పెట్టండి. కొంతమందిని పక్కన పెట్టి ఈ ఎలక్షన్ నడిపించాలంటే కేంద్ర పాలిత పారామిలిటరీలు వస్తేనే కానీ చేయలేరు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ ఇంకా స్టార్టింగ్ నామినేషన్ స్టార్ట్ అవ్వలేదు. నామినేషన్ స్టార్టెడ్ అండ్ మే 13 వెరీ ఈజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం టోటల్గా మనం చేయి దాటిపోయేటట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి కేంద్ర బలగాలతో పహరా చేసి ఎలక్షన్ జరిపించాలనేది మనది. ఓకే రైట్. అంటే ఫైనల్గా ఈ జనాల్లో ఉన్న వ్యతిరేకత కానివ్వండి, లేదంటే జనాల్లో ఉన్న ఒక చిన్నపాటి కోపంతో చేసింది కానివ్వండి అయితే మాత్రం అయి ఉండకపోవచ్చు అంటారా? జరగదు, డెఫినెట్గా అది జరగని పని. అంటే జరగటానికి అదే జరుగుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఓకే, అంటే నాకు మీరు టీవీలో చెప్పిన దాన్ని బట్టి, చూస్తున్న దాన్ని బట్టి, ఆ ఇన్వెస్టిగేషన్ చెప్తున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. నియర్ బై 50 feet అంటే 50 feet నుంచి ఒక దీంతో మనం కానీ అంత ఫోర్స్గా కొడితే అది చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. రాయి అయితే ఒక ప్లాస్టిక్ ఇది ఏదైనా అది మామూలుగా ఇట్లు కొడుతుంటారు, కాకిలకి ఇట్లకి కొడతారు, చచ్చిపోకుండా ఆ కాకిలకి అట్లా కొడతారు, ఆ షూట్ చేస్తుంటారు, ప్లాస్టిక్తో షూట్ చేస్తారు, హెయిర్ గన్స్తో అంటాం కదా. అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ జరిగిన దాంట్లో మనం లబ్బర్తో గట్ట కొడతారు, అలాంటిది ఏదైనా షార్ప్ షూటర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు. అది అధికార పక్షం చేసిందా లేకపోతే ఎవరు చేశారనేది నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.